VS369 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీశైలంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో అవినాష్ గురించి అడిగిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ పారిపోతూ సిబిఐ చూసుకుంటుందన్న తమ్మినేని, నీకు నాకు పనేంటి అంటూ కామెంట్ చేశారు. వివేక హత్య కేసులో అవినాష్ పాత్ర ఉంటే సిబిఐ తేలుస్తుంది, మీకు చెప్పాలా మీరేమైనా సిబిఐ చీపా అని మీడియా ప్రతినిధిపై అసహనం వ్యక్తం చేశారు. రద్దు చేయమని చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి నిన్న మీటింగ్ లో చెప్పాడు. హైదరాబాద్ నేనే నిర్మించాలంటారు, గోల్కొండ కోర్టు నేనే కట్టాలంటారు. ఆయన ఏదైనా చెప్తారు. ఆయన అర్హుడు. మేము అలా చెప్పాలి. మేము ఏదైతే చేయగలమో అది చేస్తామని చెప్తాము, ఏది చెప్తామో అది చేస్తాము. అది ఇంతవరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు, పరిపాలన ఎలా జరుగుతుందనేటువంటిది డిఫరెంట్ ఛానళ్ళలో మీరు రిప్రజెంట్ చేసినా మీ అంతరాత్మకు తెలుసు. ప్రతి మనిషికి ఒక కాన్షియస్నెస్ ఉంటుంది బ్రదర్, మీకు కూడా ఉంటుంది అనుకుంటాను. అడ్మినిస్ట్రేషన్ మీద ఆల్రెడీ మీకు ఒక అభిప్రాయానికి అరైవ్ అయి ఉంటారు. కాకపోతే ఆయన వచ్చారు అడుగుదాను. సార్, లోకేష్ పాదయాత్రలో ఎమ్మెల్యేల పైన తీవ్ర విమర్శలు చేస్తున్నాడు, దానిపై మీ కామెంట్ ఏమండి? లోకేష్ పాదయాత్ర ఇది యువగలం యాత్ర చేస్తున్నాడు కదా, రికగ్నైజ్ చేయండి. నాట్ రికగ్నైజ్. ఆయనకి రాజకీయ నాయకుల లక్షణాలు ఆయన కరెక్ట్గా భాషే మాట్లాడాలన్న 2019 ఫలితాలు తిరిగి పునరావృతం అవుతాయన్నారు కదా. మీ స్పీడు మీ ఊపు చూస్తుంటే 2019 ఫలితాలే తిరిగి పునరావృతం అవుతాయన్నట్టుగా అనిపిస్తుందని నాకు. ఇది రైట్ సార్. వేసవిలో కరెంటు కోతలు, ఉద్యోగులకు జీతాలు, ఇలాంటి సమస్యలు అనేది ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ప్రభుత్వాన్ని అడగాలి. ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్, మంత్రివర్గ సభ్యులు ప్రాంతం నుంచి కూడా రిప్రజెంట్ చేస్తున్నారు కదా. దే విల్ గివ్ సెక్రటరీ. ఓకే సార్, సీఎం గారు 175కు 170 కామెంట్ చేస్తున్నారు. 100%. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ 100%. ఎందుకంటే దగ్గరగా దో ఆయన స్పీకర్, ఐఎమ్ ఆల్సో ఎమ్మెల్యే ఆఫ్ ది కాన్స్టిట్యూన్సీ. ఆ కాన్స్టిట్యూన్సీలో నేను గడపకి వెళ్తున్నాను. ప్రజలకు దగ్గరగా వెళ్ళిన వ్యక్తిగా చెప్తున్నాను. బయటికి వాళ్ళకి సమాచారం లేక, ఇన్ఫర్మేషన్ లేక మిగిలిన రాజకీయ పార్టీలు ఏవేవో మాట్లాడుతున్నారు. ఓకే, అది వాళ్ళ మాటల్లో మనం కాదనలేము కదా. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కాకపోతే అది రియాలిటీగా ఉంది. వాట్ దే ఆర్ టాకింగ్ ఇన్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ నాట్ టాలీయింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్. వాట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ స్పీకింగ్ అప్పర్ లెవెల్, హయ్యర్ లెవెల్, ఇట్ ఈస్ టాలీయింగ్ ఇన్ ఫీల్డ్ లెవెల్. ఆయన మొత్తం నేను వాగ్దానాలు నేను అమలుపరిచానన్నాడు. మొత్తం అన్ని. సార్, ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మర్చిపోయారు కానీ సంక్షేమ పథకాలు నిధులన్నీ మర్చిపోతే ఇన్ని పోర్ట్లు, ఇన్ని హార్బర్లు, ఇన్ని ఎయిర్పోర్ట్లు, ఇన్ని పరిశ్రమలు, ఇంత ఇండస్ట్రియల్ సమ్మిట్ ఎలా జరుగుతుంది మీరు కూడా తెలుసుకుని ప్రశ్నించండి అయ్యా. యు ఆర్ ఏ ప్రెస్ రిపోర్టర్స్. యూ మస్ట్ హ్యావ్ క్లారిటీ and you must have clear wisdom. Then you can put a questions to anybody, not me. మీరు జనంకి మీరు ఫీల్డ్లో ఉన్న వాస్తవాలు తెలియక మీరు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. దే ఆర్ నాట్ నోయింగ్ ది ఫ్యాక్ట్స్, వాట్ ఇస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్. మేము గడపకు వెళ్ళే వ్యక్తిగా చెప్తున్నాను. నేను 175 స్థానాలు గెలుస్తాం. సార్, మళ్ళీ విత్ స్వీపింగ్ మెజారిటీతో he will form the government.
సార్ ఇప్పుడు కానీ నేను మొత్తం అడిగాడు. అవినాష్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అతను దొరకకుండా సిబిఐకి ఏదో పారిపోతుందని టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. దానిపై మీ కామెంట్ సార్. సిబిఐ చూసుకుంటుంది, నీకు నాకు ఎందుకే, నీకేం పని దాంతో? అది సిబిఐ చూసుకుంటుంది. ఆయన పారిపోతే ఆయన వెంబడించే బాధ్యత సిబిఐ. నీకెందుకది? ప్రతిపక్షం ఆరోపిస్తుంది సార్. ప్రతిపక్షాలకు ఉన్న పని ఏంటి? ఆరోపించడానికి ప్రతిపక్షం. ఓకే, ఏదో ఒకటి అనాలి కదా. లేకపోతే వాళ్ళ పాపం రోజు ఎలా గడుస్తుంది, వాళ్ళ పూట ఎలా గడుస్తుంది, అవన్నీ ఉంటాయి సార్. ఏమైనా ఉంటే సిబిఐ విల్ టేక్ యాక్షన్. అంతేగాని నువ్వు ప్రశ్నించడానికి లేదు, నేను చెప్పడానికి లేదు. అది ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ. దాని చర్యలను నువ్వు ప్రశ్నించడానికి లేదు, నేను చెప్తాను. దట్ ఈస్ సిబిఐ. పాత్ర లేకుండానే పారిపోతుందంటారా మీరు? ఆయన పాత్ర అది లేకుండా అనవసరం, ఆయన చూసుకుంటాడు. నీకెందుకు కదా? ఆయన పాత్ర ఏంటో ఎంతవరకు ఉందో ఆయన వాళ్ళు డిసైడ్ చేస్తారు. దెరిజన్ అది ఎంక్వైరీ నడుస్తుంది. నువ్వెందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వైనా సిబిఐ చీఫ్వా? నీకు చెప్పాలా? మాకు అదే పనా? నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడమే పనా? నువ్వు చెప్పానే. మరి మేము కొన్ని హద్దులు నిర్ణయించుకోవాలి, మీరు కొన్ని హద్దులు నిర్ణయించుకోవాలి. సిబిఐ రోల్ మీద నువ్వు ప్రశ్నించడమే. దట్స్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీ. దాని శాంక్టిటీని, దాని విధులని, ధర్మాల్ని మేము పరిరక్షించాలి. యాజ్ ఏ స్పీకర్ ఆఫ్ ది అసెంబ్లీ మీరు కొన్ని తెలుసుకోవాలబ్బా. సార్ వచ్చారు, ప్రశ్నించారు, మనం ప్రశ్నించకండి. సార్, అసెంబ్లీలో అసభ్యకరమైన పదజాలాలు శాసనసభ్యులు మాట్లాడకుండా మీరు ఏమైనా గైడ్ లైన్స్ జారీ చేయబోతున్నారు? ఇప్పటివరకు అంతా అసెంబ్లీ చూడాలంటేనే కొన్ని మాట్లాడకుండా మీరు ఏమైనా గైడ్ లైన్స్ జారీ చేయబోతున్నారు? ఇప్పటివరకు అంతా అసెంబ్లీ చూడాలంటేనే కొన్ని పరిస్థితులు ఉన్నాయని ప్రజల నుంచి ఆరోపణలు ఉన్నాయి. అబ్బా బాబా బాబా ఇప్పుడే గుర్తుకొచ్చిందా మీకు? ఈ టీవీకి, రామోజీరావుకి ఏమి లాస్ట్ టైం ఏం జరిగింది? అందుకే కదా నాడు నేడు నేస్తున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడారు? దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? అసెంబ్లీ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. సభ గతంలో చేసినారని మీరు కూడా అట్లే అది తప్పు. అందుకే మేము స్ట్రాంగ్గా డీల్ చేస్తున్నాం. ఎవరిని స్పేర్ యూఆర్ నాట్ స్పేరింగ్ ఎనీబడి దో దే ఆర్ ప్రెసిడెంట్ బెంచెస్ మెంబర్. అది ఉండకూడదు. ఎవరికుందో ఏమో లేదుగా నాకైతే లేదు. గట్టిగానే డీల్ చేస్తాం. ఒక్కో సందర్భాల్లో మంత్రులు, శాసనసభ్యులు కూడా, ప్రెసిడెంట్ బెంచెస్ శాసనసభ్యులు కూడా మీరు కూర్చోండి, ఎక్కువ మాట్లాడుతుంది. మీ వరకు ఓకే సార్. మీరు కంట్రోల్ చేయాల్సిన శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తున్నాను కదా. నా వరకు ఓకే అవుతారుగా. నేను ఓకే అని ఎప్పుడు అనిపించుకుంటాను. వాళ్ళు కంట్రోల్ చేస్తేనే నేను ఓకే అనిపించుకుంటాను. ఇప్పుడు కూడా అదే సమయంలో ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల నిర్వహణలో, వాళ్ళ డ్యూటీస్ నిర్వహణలో ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారయ్యా. సో ప్రజల ఆంక్షలని, ప్రజల కోరికల్ని తీర్చే ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు వాళ్ళ సమాధానాలు చెప్తారు. అది మీకు ఇష్టం ఉండదు, బాగా సభని పాండమోనియం చేయకూడదు కదా. ఎవ్రీడే నేను అడుగుతున్నాను చెప్పు. ఎవ్రీడే స్పీకర్ ఛాంబర్ దగ్గరికి వచ్చి, స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి డమ్మింగ్ చేసి స్పీకర్ వెనుకనిచ్చే ఇదండి. ఇట్ ఈస్ ఎ ఫెయిర్ ప్రాక్టీస్ బ్రదర్. అడుగుతున్నాను చెప్పండి. మీరు ప్రశ్నించడం కాదు, నేను అడిగేదానికి కూడా సమాధానం చెప్పాలి. మీ చేతుల్లో ఉంది కదా. అందుకే కదా పవర్ మీ చేతుల్లో. నిజమే, పవర్ మా చేతిలో ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? పవర్ నేను ఎక్సర్సైజ్ చేసేటంత వరకు గౌరవ సభ్యుల విద్యుక్త ధర్మాలు వాళ్ళకి తెలియదా? ప్రవర్తన నియమావళి లేదా? అందుకే ప్రతిరోజు సస్పెన్షన్ గురవుతున్నారు. ఏం పెర్ఫార్మెన్స్ అది? సభలో ఉండండి, మాట్లాడండి, ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి, అంతే తప్ప అదేం ప్రశ్న? అదేంటిది? అది జర్రుమని స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి మీలాంటి వాళ్ళంతా ఇవే కదా మీరు కూడా ఇచ్చేసి ఒక్కనాడు ఒక్క స్టోరీలో మీరు మందలిచ్చారా? అదే మందలిస్తే రామోజీరావు ఒప్పుకోడు, మీరు మందలిస్తే మా రాధాకృష్ణ ఒప్పుకోండి. మా రాధాకృష్ణ ఎందుకన్నట్టు నాకు కొద్దిగా మంచి ఫ్రెండ్. మందలిస్తే TV5 మా TV5 ఆయన ఒప్పుకోడు. అఫ్కోర్స్ మేము ఎందుకంటున్నాము TV5 ఆయన ఒప్పుకోడు. అఫ్కోర్స్ మేము ఎందుకంటున్నామంటే కొద్దిగా అది కూడా మార్పు చేయాలి. వన్ సైడ్గా కొట్టుకెళ్ళిపోతారు. మీ మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ దెబ్బతింటారు కదా. ఇప్పటికే పోయింది సృష్టి. అవునా?
ప్రజలకు తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది కదా. ప్రజలే రేపు తీర్పు చెప్తారు కదా, మీరు చెప్తున్నారు, అవతల వాళ్ళు చెప్తున్నారు. రేపు తీర్పు ద్వారా వచ్చిన తర్వాత ఎవరు తప్పు ఎవరు రైట్ అనేటువంటి చెప్పేస్తారు. అప్పుడు ఎందుకు పడతావు సరగబండి ఓపిక పట్టునాయన వాటే గోప గుయ్యం అని అంటుంది, ఎలగలక కాదు. ఇదేది బాధుడా ఎలా అలా ఉండదు ఈసారి. బాధుడు మీద బాధుడు ఉంటాడు, వీర మహాబాధుడు ఉంటుంది జనంతో. ఇంకోటి ప్రోగ్రామ్ ఏమంచి చేస్తున్నారు, ఇదేం కర్మ వాళ్ళకి ఏం కర్మ పట్టుకుంది. అధికారం 3 తూర్లు వదిలేసి ఇవాళ పనిచేస్తున్న ముఖ్యమంత్రి పట్టుకుని ఇదేం కర్మ అంటున్నారు జనం. మరి పదండి మరి ఇంకెందుకు చల్.